హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్టరిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2022 రిలేటెడ్గా మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి మీరైతే రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఫీజు పేమెంట్ అనేది మీరు మీ మొబైల్లోనే చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో మనం ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మన ఛానల్ వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే మీరైతే ఏపీ ఐసెట్ 2022 లాగిన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే మీరైతే గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళేసి ఏపీఎస్సిహెచ్ఈ అనేటువంటిది మీరైతే టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు దీన్నైతే క్లిక్ చేయగానే క్లిక్ హియర్ గో అనేటువంటిది క్లిక్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదేవిధంగా నో ది అప్లికేషన్ స్టేటస్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు దీని తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత సో అది కింద రావడం జరుగుతుంది. అక్కడ మీరు వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో నేనైతే ముందుగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో అక్కడ వచ్చిన తర్వాత మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ మీద. సో ఆ విధంగా క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీరైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే సో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ దాంతో పాటుగా మీరు సబ్మిట్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ అనేది మరి ఈ విధంగా రావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మనము ముందుగానే తెలుసుకుంటున్నాం. సో ఈ విధంగానే ఉంటుంది ప్రాసెస్ ఫుల్గా. సో ఇదైతే మీరైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నేము అదేవిధంగా క్యాండిడేట్ హాల్ టికెట్ వస్తుంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ వస్తుంది. సో మీరు మీ రీజన్ ఏవి ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా ఎస్వికి సంబంధించిన ఆ రీజన్ అనేది రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ప్లే అవుతాయి. దాని తర్వాత మీకు యూనివర్సిటీ పేరు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే చూసుకొని ఉండాల్సి ఉంటుంది. అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారో మీరు అక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలంటే మీరు చదివేటువంటి యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంటుందో మీరు అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలనుకుంటే మీరు అక్కడ విశాఖపట్నం పెట్టుకొని ఉంటే సరిపోతుంది. అలా కాకుండా యూనివర్సిటీ అయినా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే కిందికి ఇక్కడ చూడండి, యూనివర్సిటీ కూడా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. యూనివర్సిటీ కాలేజెస్ కావాలన్నా, అదేవిధంగా మీకు ప్రైవేట్లో కావాలన్నా, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్లో కావాలన్నా అని ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ అంటే ఆలని పెడితే అన్నీ వస్తాయి. అదేవిధంగా యూనివర్సిటీ పెట్టినామనుకో ఓన్లీ యూనివర్సిటీ మాత్రమే వస్తాయి. సో ఈ విధంగా ప్రైవేట్ పెడితే ఓన్లీ ప్రైవేట్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా మీకు ఆల్ పెట్టినామంటే అన్ని యూనివర్సిటీ ప్రైవేటు, అదేవిధంగా యూనివర్సిటీ వస్తాయి, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ ప్లేస్లో. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టెప్ వెళ్తే మనం ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే ఇక్కడ ప్లే అవుతాయి కదా. సో ఇక్కడ అన్ని కాలేజీలు అనేది ప్లే అవుతాయి. యూనివర్సిటీ కావాలనుకునేప్పుడు మీరు ఇక్కడ ప్లస్ అని గుర్తుంది కదా. సో ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏదైనా సరే ఒక కాలేజీ ఇక్కడ చూడండి, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెంటనే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని కాలేజీలైనా పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విధంగా పెట్టిన తర్వాత ఎన్ని కాలేజీలు అయితే మనం అయితే పెడతాము, పెట్టిన తర్వాత మీరైతే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాంగ్ పెట్టినప్పుడైతే ఇక్కడ ఈ డిలీట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్లస్ మీద ఎంటర్ చేసినట్లయితే వేరే కాలేజీ మీద మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము 1 నుంచి 20 కాలేజీల వరకు ప్రైవేట్ పెట్టుకోవచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలో పెట్టుకోవచ్చు. ఏది పెట్టినా కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు సేవ్ మీద చేయాల్సి ఉంటుంది. సో మీకు ప్రింట్ కావాలంటే సేవ్ అని ప్రింట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సేవ్ అని అది ఫ్రీజ్ ఆప్షన్ మీద పెట్టినట్లయితే మీరు చేంజ్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరైతే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరైతే సేవ్ చేసి వదిలేసేయండి. అవైతే సేవ్ అయిపోతాయి. మీకైతే యూనివర్సిటీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా ఇన్ కేసు తప్పుగా పెడితే మళ్ళీ ప్రాబ్లం అనేది అవుతుంది.
ఈ యొక్క విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా కాలేజీలని 4 పెట్టారనుకోండి. ఈ విధంగా 4 కాలేజీలు వస్తాయి. అక్కడ సేవ్ అని ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ వస్తుంది. సో, మీ కాలేజీలు వస్తాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్‌లో ఏం పెట్టారు? అదేవిధంగా అది ప్లేస్ అనేది ఎక్కడ ఉంది? అదేవిధంగా అది ప్రైవేటా? అదేవిధంగా యూనివర్సిటా? సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే దాన్ని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీకనేది ప్రింట్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనము ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం. సో, ఇదే విధంగానే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ విధంగానే మీరైతే పెట్టుకోవచ్చు. సో, ఎన్ని సార్లైనా డిలీట్ చేయొచ్చు, పెట్టుకోవచ్చు. మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో, సెపరేట్‌గా చేంజ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఫ్రీజ్ ఆప్షన్ అనేది ఇవ్వకండి. సేవ్ అనేది పెట్టి సేవ్ అనేది ప్రింట్ కొట్టుకొని మీకైతే సరిపోతుంది. దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ అనేది ఆప్షన్ మీద చేయండి. క్లోజ్ చేస్తేనే మీకైతే బ్యాక్ రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. అదేవిధంగా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటుగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనైతే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్‌గా మెసేజ్ చేసినా నేనైతే క్లారిటీగా మీకైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చింటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. జై హింద్.